హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే శివరాత్రి పండుగలేండి, అందుకే పెనాయిల్ వేసి బండ్లు అయితే కడుక్కుందాం అనేసి పెనాయిల్ కొంచెం ఉండే, అందుకే ఇంకా డెటాయిల్ అయితే ఒక మూత వేసినాను. ఇంకా చూసుకోలేదు అయిపోయింది అనేసి కొంచెం ఉంటే వేసేసి ఇంకా తక్కువ ఉన్నట్లు అనిపిస్తే డెటాయిల్ అయితే వేసుకొని ఇంకా బండ్లు అయితే నీట్గా కడుక్కుంటున్నాను. ఇంకా బండ్లు కడిగేసి ఇంకా పూజకి అయితే మొదలు పెట్టాలి. నేను స్నానం చేసేసి ఫస్ట్ బండ్లు కడిగేసుకుందాం అనేసి బండ్లు అయితే కడుక్కుంటున్నాను. ఇంకా శివరాత్రి పండుగ కదా, బాగా జరుపుకోవాలా. ఇంకా పిల్లోళ్ళు అయితే రాఘవేంద్ర పనుకోన్నాడు, శైలు అయితే స్నానానికి పోయింది. ఇంకా మా ఇంటాయన అయితే ఆ రోజు ఇంకా రాలేదులేండి, నైట్ అయితే చేస్తున్నాడు. అందుకే నీళ్ళు పెట్టు వస్తున్నాను అని చెప్పే, అందుకే నీళ్ళు అయితే పెట్టినాను. ఇంకా లోపల నుంచి కడుక్కొని వస్తున్నాను లేండి, వంటింట్లో నుంచి బయట వరకును. ఇంకా అయితే బండ్లన్నీ కడుక్కొని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా వంట అయితే ఏం చేయలేదులేండి, మొగిలికైతే పోవాలనుకున్నాం కదా, ఇంకా ఆడే భోజనము నాష్టా అంతా పెడతారు, అందుకే ఇంకా ఏం చేయొద్దు అని చెప్పే మా ఇంటాయన. ఇంకా అడుగుపోతాం కదా, ఇంకా కిందింటి ఎక్కను చెప్పింది వస్తాను అనేసి ఇంకా ఎక్కళ్ళు మేము అందరూ పోతున్నాము. ఇంకా బాగా జరిగిందిలేండి, ఫుల్ జనాలు అయితే వచ్చినారు. ఆడ ఫ్రీ బస్సులు వేరే పెట్టినారు కదా, అందుకే ఫుల్గా వచ్చినారు. ఫ్రీ బస్సులు లేకపోయినా జనాలు వస్తారులేండి. మన ఊరు నుంచి 10 నిమిషాలు 20 నిమిషాలు అంతే జర్నీ, అయితే బాగుంటుంది చూసేదానికి. ఇంకా శైలుకి అయితే నీళ్ళు పోసేసి శైలుకి రెడీ చేయాలండి. ఇంకా నేను రెడీ కాలేదు, నాకు ఇంకా చీర కట్టుకుంటే రెడీ అయ్యాక అయ్యలేదు, అందుకనిసే ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా చీరలు అయితే కట్టుకొని రెడీ అవుతాను. ఇంకా చీరలు కట్టుకుంటే తెలిసిందే కదా, ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది పనులు చేసేకి. ఇంకా నైట్ వేసుకొని ఫ్రీగా అయితే చేసేయచ్చు పనులని నేను, అందుకే ఇంక అట్లే చేస్తానులేండి. గాజులు అయితే తీసిండి, అది కొత్త వేసుకుందాము అనేసి ఇంకా చూసుకోలేదు, వీడియోలో చూస్తున్నాను గాజులు లేదు అనేసి మర్చిపోయినాను, వేసుకోలేదు. ఇంకా రాఘవేంద్ర అయితే పనుకొనే ఉన్నాడులేండి, ఇంకా లేలేదు. అంటే వాడు నైట్ కొంచెం లేట్గా పనుకున్నాడు, అందుకనిసే ఇంకా లేలేదు. టైం వచ్చి 6:30 ఏడో అయ్యింది అప్పటికే. ఇంకా నేను బయట పోయి ముగ్గేసి ఇంకా నేను ఇద్దరు పోయి ముగ్గంతా వేసినాము, బయట అంతా కడిగినాము. 4 గంటలకు వేసిందిలేండి ఆ ఎక్కను, నన్ను లేపించింది. ఇంకా మంచం కింద అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను, తుడుచుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా పూజకి అయితే మొదలు పెట్టుకోవాలి. మా ఇంటాయన ఎప్పుడైనా కానీ పండుగలప్పుడు మగవాళ్ళు పూజ చేస్తే ఇంట్లో మంచిది చాలా, వాళ్ళు దీపం ముట్టిస్తే. మామూలుగా అయితే నేనే చేసుకుంటాను, పండుగలప్పుడు అయితే మా ఇంటాయన అయితే పూజ చేపిస్తానులేండి. అలాంటే ఇంటి యజమాని పూజ చేస్తే కొంచెం ఇంటికి బాగుంటుంది. నేను కొంతమంది చెప్పినారులేండి నాకు అట్లని, అందుకనేసే మా ఇంటాయన చేతిలోనే చేపిస్తాను పూజ అయితేను. ఇంకా బండ్లు అయితే కడిగేసినాను, చూడండి ఎంత నీట్గా ఉందో. మా ఇల్లు చూసేకి చాలా పెద్దగా కనిపిస్తుంది బండలు కడిగేటప్పుడు, పర్లేదు బాగా ఉంటుందిలేండి ఇల్లు. మీరైతే ఎట్లయితే జరుపుకున్నారో పండుగ అయితే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ తప్పకుండా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ఇంకా కష్టపడుతున్నాము వీడియో కోసం, నేను తెలిసిందే కదా మీకు, పొద్దున్నే పోతాం సాయంత్రం వస్తాం పని నుంచి, అయినా వీడియోలు చేసుకుంటా అంటాను. ఇంకా చేసుకోవాలా, ఏదో ఒకటి చేసుకుంటే ముందుకు బాగుంటుంది కదా అనేసి అంతే. ఇంకా రావేంద్రకి అయితే కొంచెం పర్లేదు బాగుంది. ఇంకా సోమవారం నుంచి రావేంద్రని స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. ఇంకా వాడు పోతాను అంటున్నాడు, ఎగ్జామ్లు అయితే నడుస్తాయి. ఇంకా 2-3 నెలలు ఉంది లేండి స్కూల్ అయితే, ఇంకెందుకు అన్ని రోజులు ఇంట్లో అనేసి ఇంకా పొమ్మని చెప్పినాము. వాడు పోతాను అని చెప్పినాడు, అందుకనిసే. ఇంకా శైలు అయితే ఇంకా రాలేదు చూడండి, స్నానం చేస్తూ ఉంది, ఇంకా లేట్ అవుతుందిలేండి. ఇంకైతే బండ్ల పని అయిపోయిందిలేండి, బండ్లన్నీ కడిగేసుకున్నాను.
ఇంకా బకెట్ అయితే పెట్టేసినాను రాఘవేంద్రకి నీళ్ళు తోడదాము అనేసి. ఇంకా రాఘవేంద్ర అయితే లేపల్లా. ఇంకా పూజకైతే చూడండి అన్నీ అట్లట్లే ఉన్నాయి. ఇంకా ఏం ముట్టలేదు. నేను బండ్లు కడిగేసి ఇంకా చేతులు కాళ్ళు కడుక్కున్నాను. ఇంకా శైలు అయితే స్నానం చేసి వచ్చేసింది. ఇంకా ఆ డ్రెస్ అయితే ఒకసారి కూడా వేసుకోలేదు శైలు అయితే. అందుకే ఇంకా ఈ పండుగ ఉంది కదమ్మా వేసుకో అని చెప్పినాను. వేసుకొని ఉంది. ఇంకా బయట అయితే చూడండి కలర్ అయితే కొట్టుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. సింపుల్గా వేసినాను లేండి ముగ్గులు. ముగ్గు వేసినాము ఇంటి ముందర తొక్కేస్తారు. ఇంకా మాకైతే వంటింట్లో సింక్ లేదు, బాత్రూము లెట్రిన్ ఒకటే కదా మాది ఏకంగా. అందుకనిసే నేనైతే ఆడ సామాన్లు కడిగలేదు దేవుంది. మీకు ఎప్పుడు చూపించలేదు కదా అందుకే చూపిస్తాను. ఇంకా వరండా ఉంది కదా మాకి, అక్కడైతే నేను టబ్బులో నీళ్ళు ఎత్తుకొని పోయి ఆడే కడుక్కుంటాను వరండాలో. ఎలా అంటే దేవుడి సామాన్లు కదా ఆడంతా మాకంతా ఏకం ఒకటే ఉంది, సపరేట్ లేదు, సింకు లేదు మాకి. అందుకనిసే నేను వరండాలో అయితే కడుక్కుంటాను దేవుడి సామాన్లు అన్నీను. ఇంకా అన్నీ అక్కడికి ఎత్తుకొని పోయి నేను ఎప్పుడూ అంతే ఒకరోజు ముందే కడుగు పెట్టుకుంటాలేండి టైం ఉన్నప్పుడు చూసుకొని. ఇంకా ఆడైతే కడిగేలేదు నేను ఎప్పుడే కానీ. చాలా రోజుల నుంచి మీకు చూపియాలా చెప్పాలనుకుంటున్నాను కానీ చూపించలేకపోయినాను. ఇంకా శైలు అయితే వీడియో తీస్తానులేండి. వీడియో దీంట్లో స్టాండ్లో అయితే పెట్టినాను. ఇంకా ఫస్ట్ సోప్ నీళ్ళు అంతా కడుక్కొని ఆమెకి చింతపండు ఉప్పేసి నేను తిక్కుంటాను. బాగా తెల్లగా వస్తాయి సామాన్లు అయితే దేవునివి. ఇంకా అవే తిక్కుంటాను. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా శైలు అయితే తనే రెడీ అవుతా ఉందిలేండి లోపల. ఇంకా దేవుడి సామాన్లు అయితే కడిగేసినాను. ఇంకా రావేంద్ర అయితే కొంచెం బాగా పెడతా ఉన్నాడు వచ్చేసి, సరిగ్గా కనిపిస్తలేదు మా అనేసి. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కడిగేసినాను. ఇంకా తుడుచుకొని బట్ట పరిచేసి ఒక టవాలు దాని మీద అయితే పెట్టేస్తాను లేండి. పటాలు తుడిచే లోపల అవన్నీ ఆరుకుంటాయి అనేసి ఇంకా పెట్టేసినాను. ఇంకా అవన్నీ కొంచెం ఆరితే అంతలకి నేను బట్టలు అయితే పెట్టుకొని వస్తాము అనేసి ఇంకా పోతా ఉన్నాను. ఇంకా శైలు అయితే ఏమో చెప్తా ఉంటే వింటా ఉంటే అదే చౌకమ్మకి ఒకటి రింగ్ లేదంట అందుకే చెప్తా ఉండే. అదే నేను అడుపు చేస్తా అంటే పట్టాలు తుడుస్తాను కదా లోపలేమో పడిపోయా, ఫుల్ ఎర్రగా అయిపోయింది కన్ను. ఒక 5 నిమిషాలకి అట్లా అయిపోయింది చూడండి. ఇంకా పట్టాలు అయితే తుడుచుకొని బట్టలు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా కూర్చొని పెట్టుకుంటానులేండి. అక్కడ పైకి ఎక్కే పని ఏం లేదు నాకు అందదు సరిగా, అందుకే కింద కూర్చొని అన్ని బట్టలు అయితే పెట్టుకుంటాను. ఒకటి మాత్రం పట్టం రాదు కింద, అందుకే ఇంకా వెంకటరమణ స్వామికి పెట్టేసి మళ్ళీ వెంటనే పెట్టేసినాడు. ఇంకా మా ఇంటి ఆయన అయితే వచ్చినాడు. ఇంకా మా ఇంటి ఆయన అయితే వచ్చి రెడీ అయిపోయినాడు లేండి. నీళ్ళు పోసుకొని ఇంకా నీళ్ళు పెట్టిండి వచ్చి సేవింగ్స్ చేయించుకొని వచ్చా. ఇంకా నేనైతే పూలు ముడుచుకుంటున్నాను. పూలు ముడిచిపోయినా ముడుచుకోపోనే మా ఇంటి ఆయన. ఇంకా నేను పూలు అయితే ముడుచుకుంటున్నాను. ఇంకా మా ఇంటి ఆయన అయితే పూజ చేసేస్తున్నాడు. ఇంకా నీళ్ళు పోసుకొని అన్నీ రెడీకి పెట్టింటి లేండి. అన్నీ రెడీగా పెట్టింటే ఇంకొచ్చి దీపాలు ముట్టించి పూజ చేస్తాడు అంతే. ఇంకే పూజ సామాన్లు అవన్నీ ఏం చేసేకి రాదు మా ఇంటి ఆయనకి. అన్నీ రెడీ చేసి పెడితే వచ్చి దీపాలు ముట్టిస్తాడు. ఇంకా నేను అన్నీ అందిస్తున్నాను అంటే వెతుకుతాడు ఎక్కడున్నాయో తెలియదు కదా మా ఇంటి ఆయనకి. పూజ అప్పుడు నేనే చేసేది, అందుకనిసే పండుగలప్పుడు మాత్రం మా ఇంటి ఆయన చేస్తాడు. ఇంకా శైలు నేను రెడీ అయిపోయినాము అని అదే చెప్తా ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే మంగళారతి అయితే ఇచ్చేస్తున్నాడు దేవునికి. ఇంకా పూజ చేయాలంటే మా ఇంటి ఆయన చాలా ఇష్టము. ఇంకా అవన్నీ చేసేకి రాదు, అందుకే ఇంకా రాఘవేంద్ర అయితే రెడీ అయిపోయినాడు అని అదే చెప్తా ఉన్నాను. ఇంకా మంగళారతి అయితే తీసుకుంటున్నాం లేండి మేమందరూ. ఇంకా రెడీ అయిపోయినాము మొగలికి పోయేకైతే. ఇంకా ఆరతి అయితే ఇచ్చేసి ఇంకా అందరూ మొక్కున్నాము. హాయ్ అందరికీను శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అందరికీను. బాగా జరుపుకోండి. మేమైతే శివాలయంకి అయితే పోయి వస్తాం లేండి, గుడికి అయితే పోతున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంట్లో. ఇంకా వాళ్ళ డాడీను రాఘవేంద్ర బండ్లా వస్తున్నారు, నేను కిందింట ఎక్క శైలు అయితే బస్సులో పోతున్నాం లేండి. మీరు హుషారుగా రండి బండ్లో వచ్చేటప్పుడు. ఇది వాటర్ బాటిల్ మర్చిపోవద్దు అనుకున్నావా రాఘవేంద్ర? ఫ్యాన్ ఉంది బయట, ఫ్యాన్ చేరు లోపల పెట్టాయిప్ప. ఇడు క్లిప్ వేసుకోలేదమ్మా, ఇది వచ్చేస్తుంది ఇట్లా వేసుకో. శైలు అయితే రెడీ అయింది చూడండి. ఎందుకు అట్లా ఇడియద్దు ముందరికి, క్లిప్ ఎత్తుకో. ఒక ఇటు పెట్టినాను చూడు, ఎత్తుకో. ఇంకా బస్ అయితే ఎక్కేసిండాం లేండి. ఇంకా ఫ్రీ బస్ అయితే వేసిండారు మా ఊర్లో పలమనేరు నుంచి. ఇంకా బస్సులు అయితే వేసిండారు ఫ్రీ బస్సులు. 3 బస్సులు వేసిండారు లేండి. పోయేకి 3 వచ్చేకి 3 బస్సులు వేసినారు. ఎనీ టైం ఉంటుంది చర్చి దగ్గర. ఇంకా ఆడ ఎక్కితే ఇంకా ఎక్కైతే ఇంత కూలింగ్ నీళ్ళు తెచ్చిండారు, ఎట్లు తాగుతారబ్బా మీరు అని చెప్తా ఉండది. ఇంకా ఎక్క ఫ్రిడ్జ్ ఉన్నా ఎక్క నీళ్ళు పెట్టుకోదులేండి, ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే తాగేలేదు.
ఇంకా మామూలు నీళ్ళే తాగేది అక్క, అదే చెప్తా ఉంది. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసినాము. ఇంకా రావేంద్రను బండిలో పోలేదు, వచ్చేసినాడులేండి. ఇంకా ఇదైతే గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా బస్సు అయితే అక్కడ దింపేసి పోయినారు. మళ్ళీ చెప్పినారు బస్సులు అయితే ఇక్కడ ఉంటాయి రాండి అనేసి. ఇంకా భోజనం అయితే తినేసినాంలేండి. టిఫన్ పలావ్ అయితే పెడతా ఉండ్రి, పలావు మళ్ళీ పెరుగు బజ్జి పెట్టినారు. ఇంకా పిల్లోళ్ళు చెరుకు కావాలంటే అక్క తీసిస్తా ఉంది. నేను వద్దు లెక్క ఇస్తాను అన్న అక్క ఇచ్చింది డబ్బులు. ఇంకా మేమైతే దర్శనానికి పోయినాం. లోపల చూడండి క్యూ ఎంతమంది ఉన్నారో. 3 గంటల సేపులో అయితే మేము క్యూ లోపల ఉన్నాము. ఇంకా రావేంద్ర మా ఇంటి అయినా బయట ఉండ్రి, వాళ్ళు ఇద్దరు రాలేదు. ఏంటంటే రావేంద్ర అంతసేపు కూర్చోకూడదు అందుకనేసే. ఇంకా మా ఇంటి అయినా దర్శనం చేసుకొని వచ్చేస్తాం మేము. ఇంకా భోజనం అయితే తింటా ఉండారులేండి మా ఇంటాను. మేము అందరూ తినేస్తామే. ఇంకా శైలును మా ఇంటి ఆయన తింటా ఉన్నారు. ఇంకా ఐస్ అయితే తీసుకున్నామాడ. ఒక్కొక్కటి వచ్చి 40 రూపాయలు అది ఐసు బాగుండే. ఇంకా వెన్నెల ఐస్ కావాలనే రాఘవేంద్ర అది వద్దు అని చెప్పి, అందుకే అది నేను ఇప్పించుకోండి. ఇంకా అక్కుండుకొని అక్కను వెన్నెల ఐస్ కావాలనింది. ఇంకా అవన్నీ చాక్లెట్ వెళ్ళండి ఐస్లు. ఇంకా పోయి వచ్చినాం కదా, చక్క ఎండుంది అసలు, ఎర్రగా అయిపోయినాయి చంపలైతే. ఎంత ఎండుందంటే బయట అంత ఎండుంది. ఇంకా మేమైతే వచ్చేసినాం లేండి ఇంటికి. ఇంకా భోజనం అంతా ఆడే పెట్టిండారు. ఇంకా పెడతాను, నైట్ వరకు పెడతారు భోజనం అయితే. నైట్ అంతా అన్నీ ఉన్నాయి. నాకు ఎండ ఎక్కువ ఉండే, అందుకే పెరుగన్నం తిన్నాంలేండి. నేను పొద్దున్న పలావు తిన్నాము, పెరుగన్నము పలావు వడాలు బోండాలు అన్నీ పెడతా ఉంటారు. ఇంకా ఫుల్గా తినేసినాము. ఇంకా నిద్ర వచ్చేస్తా ఉంది, అసలు ముంచుకొని వస్తాను నిద్రలో. ఆ బస్సులో పనుకున్నాను, నీడు వచ్చి లేచినాను. అసలు రాజేంద్ర లేపించే. ఇంకా అప్పుడైతే లేచినాం లేండి. ఇప్పుడు ఇంకా టైం అయితే 3 అయింది. ఏ ఆంటీ అది పోమ్మా, మళ్ళీ ఇది అవునా. ఇంకా వచ్చేసినాం లేండి ఇంటికైతేను. ఇంకా రెండుసేపు పనుకుంటాను, సుస్తు అయిపోయింది. నిద్రపోయి లేస్తాం రెండుసేపు. ఉండమ్మా తింటా. ఇంకా భోజనం అయితే బస్సు అయితే ఫ్రీ పెట్టిండారులేండి. ఇప్పుడంతా ఫ్రీనే. రాత్రి నైట్ అంతా పోతుంది బస్సులు, నైటు పగులంతా బస్సులు ఉన్నాయి. ఇంకా పలమనేరు నుంచి చర్చి దగ్గర పోయి నిలుచుకుంటే ఆడ ఫ్రీ బస్సులు అయితే వస్తాయి. ఇంకా ఆడ నుంచి మీ అమ్మ ఫోన్ చేస్తుంది. మా అత్త ఫోన్ చేస్తుంది. ఇంకా పోయి వచ్చేసినాం లేండి. ఇంకా అయిపోయింది, మాకు అయ్యలేదు ఆడ ఉండేకి, చాలా ఉడుకు అసలు. 3 అవర్లు వేరే ఇంకా దర్శనం చేసినాం కదా. ఇంకా ఆడైతే 3 గంటలు ఆడే టైం అయిపోయింది నాకు. 3 అవర్లు అయితే దర్శనం చేసినాము. నేను శైలు కిందింట ఎక్క దర్శనం చేస్తున్నాము. ఇంకా వీళ్ళిద్దరూ అయితే రాలేదు, ఆడే బారాడుకొని ఉన్నారు. ఇంకా మేమైతే ఏం తీసుకురాలేదులేండి, ఊరికే తిన్నాము అంతే. ఐస్లు అవి ఇవి తిన్నాము. ఇంకా వచ్చేసినాము. టీ అద్దాలు అవునులే, అదే బండిలో వచ్చినావు కదా అందుకనేసి. ఇంకా వాళ్ళ అప్ప కూతురు వచ్చినారు ఇప్పుడు బండిలో. పొద్దున్న మేమందరూ బస్సులోనే పోతున్నాయి, ఫ్రీనే కదా అందుకనేసే. బాగుండాలి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. ఇంకా సాయంత్రం అయితే వంట ఏమైనా చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది అందరికీను. ఇంకా రెండుసేపు పనుకొని లేస్తాము. ఇంకా పొద్దున్న పనుకోవాలా అందుకనిసే. ఈరోజు ఒకరోజే లేనిది లీవు. బాయ్ ఫ్రెండ్స్. లేదులే, మనకి ట్యూబ్లో రావాలి కదా ఇలాప. మనం ఇప్పుడు ఎంత చేసుకుంటే మనకు అంత వస్తుంది. ఇంకా మా ఓనర్ అయితే ఖుషి పడిపోయినాడు, 4 డ్రాపులు ట్యూబ్ దించినాము అనేసి. ఇంకా అదే చెప్పినాడు, మీరు 2 రూపాయలు తినండి, మేము 2 రూపాయలు తింటాము, చూడండి మీకు ఎంత పేమెంట్ వస్తుంది కేజీ ప్రకారం అయితే అనేసి. నాకేం కడుపు మంట లేదు ఎల్లప్ప, మీరు బాగుండాలా నేను బాగుండాలా, మీరు 2 తప్పులు చేసుకున్నారు కదా కొంచెం బాగుండండి అని చెప్పినాడు లేండి మా ఓనర్ అయితే. ఇంకా ఈ వారం ఎన్ని వస్తాయో చూసుకోవాలి, చేసుకుంటాం పని అయితే. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి పండుగ. ఇంకా ఉగాదికి అయితే బట్టలు తేవాళ్ళ బిడ్డలకి. ఇంకా ఈసారి అయితే ఏం తేలేదు పిల్లోళ్ళకైతేను. వాళ్ళు ఒక్కరోజన్నా నాకు బట్టలు కావాలా నాకు అవి కావాలా అని మా పిల్లోళ్ళు ఒక్కరోజు కూడా అడగలేదు. ఏమంటే మా రావేంద్ర కానీ శైలు కానీ, శైలు నన్ను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మండికేస్తుంది కానీ మా రావేంద్ర అయితే అసలు అడుగురు. ఏది తెస్తే అది వేసుకుంటాడు. ఉండేదే కదా చెప్తాను, ఇది మొక్కలు మంటలు పెడతావు. ఇంకేమి మా రావేంద్ర నన్నే వద్దులేమ్మా అంటాడు. వాడు చాలా ఉండేలేండి, వాడేదే నైట్ ప్యాంట్లు
కరెక్ట్లు అంతే, ఇంకేం వాడు ఇంక అప్ప కొడుకు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఈ దండ అయితే మా ఎత్తి ఇచ్చింది నాకు, ఎన్ని సంవత్సరాలైనా ఇచ్చి ఇంకా అట్లే పెట్టుకున్నాను. అమ్మవారిది దండ, లక్ష్మీ బొమ్మ వచ్చింటుంది. మీ అమ్మ అప్పుడు ఇచ్చింది, ఇంకా పెట్టుకోండి అన్నట్టు. బాయ్ ఫ్రెండ్స్.